అండి ఏప్రిల్ 5 గ్రౌండ్లు మొత్తం ఖాళీ అయ్యి సినిమా థియేటర్లు మొత్తం ఫుల్ అయ్యే సినిమా ఇది. నిజంగా విజయ్ అన్న చెప్పిండు కదా, విజయ్ దేవరకొండ సినిమా అంటే కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మిడిల్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా టైటిల్ ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటాడు. అంటే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి ఫ్యామిలీ స్టార్ ఎందుకు వచ్చాడంటే, ఎందుకంటే ఈయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఊళ్ళో నుంచి వచ్చి ఈరోజు మైక్ టాన్సన్తో యాక్టింగ్ చేసిండంటే, ఈరోజు థమ్స్ అప్ యాడ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుండే, ఇప్పుడు చిరంజీవి చేస్తుండే, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే గ్రాండ్ అంబాసిడర్. ఒక్కొక్కరు ఆయన నంబర్ పడుతున్నారు. ఇది ఒక చిన్న హీరో ఇంత పెద్ద స్థాయికి వచ్చిందంటే ప్రతి ఒక్కరు చూడండి ఫ్యామిలీ స్టార్తోని జిమ్మా తిరగబోతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. మూవీ అయితే హిట్ ఉంది. నేను ఫస్ట్లో అర్జున్ రెడ్డి ట్యాక్సీ వాళ్ళ అన్నిటికంటే నిజంగా చెప్పాలంటే ఈ లైగర్ చూడంగానే లైగర్ కూడా ఫ్లాప్ అన్నారు, కానీ ఫ్యామిలీ స్టార్ అయితే పక్కా హిట్ అవుతుంది అన్న. నిజం చెప్తున్నా, టైలర్ చూడంగానే అయితే పిచ్చోని అయిపోయినా నేనైతే. దిల్ రాజు అన్న అంటే సేమ్ స్టోరీ కూడా తీసిండు నా తీయలేదంటారు, బట్ విజయ్ దేవరకొండ అతని క్యారెక్టర్ అన్నది మనం చూసే ఫ్లాప్ అన్నది అతను చూడను, అతని క్యారెక్టర్ చూడ తీసే పద్ధతి అన్నది మనము అతను చూడంగానే అవాక్ అయిపోతాం, పిచ్చోడు కూడా అయిపోతాం. ఒకసారి నువ్వు టైలర్ చూసి సెట్ అయ్యిండు అన్న. ఎందుకన్నా దిల్ రాజు కూడా చెప్పిండు కదా, ఇప్పుడు మనం లైగర్ కంటే దాన్ని సెట్ అయ్యాలి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తీయంగానే అయితే చాలా హిట్ అయితే అవుతాడన్న. మ్యాక్సిమం ఆ టైలర్ చూడంగా నేనే పిచ్ అయిపోయినాను అన్న. ఇప్పుడు నార్మల్గా ఐపీఎల్ అయితే నడుస్తుంది, మనకు తెలిసింది ఏప్రిల్ 5కి చూడు అన్ని గ్రౌండ్లు ఖాళీ అయిపోతాయి. పక్కా చెప్తాను ఖాళీ అయిపోతాయి, అన్ని థియేటర్లు అన్నది నిండిపోతాయి. ఈసారి ఖుషి కంటే ఎక్కువ హిట్ కొడుతుంది అన్న. ఆస్కర్ కూడా తీసుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఐరన్ అయితే ఉంచుతాడన్న. ఎందుకు ఉంచాడు, మూవీ హిట్ ఆంగనే అయిపోతుంది. ఐరన్ అయింది మొత్తం దునియానే ఉంచేస్తాడు ఇక, సీదా చెప్తున్నాను నేను. బీజేఎం కూడా బాగానే ఉందన్న, హిట్ కొడుతుంది మాక్సిమం చెప్తున్నా నేను కూడా అన్న. ఐరన్ అయింది మొత్తం దునియానే ఉంచేస్తాడు, మూవీ హిట్ ఆంగనే చూసుకోయాను. చూడనీకైతే సినిమా ఇక చూడాలి ఏప్రిల్ 5 రోజు. సెట్ అయిందన్న, కానీ పరశురామ్ విజయ్ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం అంతా హిట్ అవుతుందని నాకు అనిపించట్లేదు అన్న. సినిమా ట్రైలర్ చూసాక అది వేరు కదా. ఫైట్స్ అంటే లాస్ట్ సీన్లో ఒక షాట్ అయితే మంచిగా అనిపించింది అన్న, తన లుక్. బీజిఎం స్కోర్ అంటే ఇప్పుడు మనం అర్జున్ రెడ్డి నుంచి ఇప్పుడు మన రిలీజ్ అయిన ఖుషి వరకు అయితే చూసినాం కదా, దాని అతనుకున్న ప్యాషన్ ఎట్లాంటిదో, డెడికేషన్ ఎట్లాంటిదో. కానీ ఈ సినిమాతో చూడాలి కంబ్యాక్ ఇస్తాడో లేదు. లేదు బ్రో, అస్సలే లేదు. అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. లేదు లేదు అన్న, అది ఎంసీఏ స్టోరీ వేరు, ఇది ఫ్యామిలీ స్టార్ వేరు. మిడిల్ క్లాసే కదన్న, కానీ ఇది చూపించేది హోల్ ఫ్యామిలీ గురించి కదా. ఫ్యామిలీ స్టార్ అనే ఎట్లే మొన్న దిల్ రాజు కూడా చెప్పాడు కదా, ఫ్యామిలీని మొత్తం ఎట్లా చూసుకుంటాడు, ఎట్లా పైకి వస్తాడు అనేది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, లుక్స్ కూడా బాగున్నాయి. ఇక 5th రోజు చూడాలి సినిమా ఎట్లుంటుందో. ట్రైలర్ చూసినా బాగుంది. నేను మాది నిజామాబాద్ డిస్టిక్, నేను విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాను. నేను డ్యూటీ మానుకొని కూడా ఇక్కడికి వచ్చిన చూడడానికి, అన్నం కలుస్తానేమో. ఏం లేదన్న, అందరైతే యాక్టింగ్ ఫిట్టింగ్ అన్నీ బాగుంటాయి, అందరు బాగుంటారు. అందుకే ఇక్కడికి ట్రైలర్ చూడడానికి వచ్చినాం. ట్రైలర్ చూసినాం, ట్రైలర్ కూడా బాగుంది, ఫ్యామిలీ గురించి ఉంది. అతనికి అర్జున్ రెడ్డి నుంచే నేను పెద్ద ఫ్యాన్ విజయ్ దేవరకొండకి. గీతా గోవిందం కూడా చాలా లవ్ స్టోరీ, ఫ్యామిలీ మెంటల్ లవ్ అన్నీ బాగున్నది మూవీ. అప్పటి నుంచి బాగా సెట్ అయ్యాడన్న. అతని యాక్టింగ్ కానీ, అతను ఫేస్ కట్ కానీ అన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి. బాగున్నాయి అన్న, బాగుంది. సాంగ్ సూపర్ ఉంది, ఇంకోటి డైలాగ్ కూడా సూపర్ ఉంది. ఏది ఐరనే వంచాలా ఏంటి, ఇంకా విజయ్ అన్న సూపర్ చేసిండు. బ్లాక్ బస్టర్, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ.